వెల్కమ్ బ్యాక్. భారత్ నిజంగా నిలబడింది. ప్రపంచ దేశాల ఆర్థిక ఒడిదుడుకుల ప్రభావం తనపై తాత్కాలికంగానే ఉంటుందని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ప్రపంచమంతా పడిపోతున్నా తాను మాత్రం నిలబడి ఉండగలనని నిరూపించుకొచ్చింది. అగ్రరాజ్యాలే ఆర్థికంగా కుదేలవుతున్నా ఎదుగుతున్న దేశంగా మన ఆర్థిక వ్యవస్థ అంత స్థిరంగా ఎలా అసలు ఉండగలుగుతోంది? యూరప్కు పడిసం వస్తే అమెరికాకు జలుబు చేస్తుంది అన్న సామెత గుర్తుందా? ఇది గత 30 ఏళ్ల కిందట పుట్టిందే. అప్పటి వరకు ఎవరి బతుకులు వాడు బతుకుతుంటే కలిసి ఉందాం, ప్రపంచాన్ని మార్కెట్గా మార్చుకుందాం అంటూ గ్లోబలైజేషన్ కాన్సెప్ట్తో ముందుకొచ్చిన అగ్రరాజ్యాలు చేసిన పాపం ఇప్పుడు చిన్న దేశాల పాలిట శాపంగా మారాయి. ప్రపంచీకరణ పుణ్యమా అని ఏ దేశంలో బ్యాంకులు దివాళా తీసినా దాని భారాన్ని ప్రపంచమంతా మోయాల్సి వస్తోంది. ఎవరెవరో చేసిన పాపానికి మిగిలిన దేశాలని శిక్షలు అనుభవించాల్సి వస్తోంది. అలా చిన్న దేశాలు చేసిన పాపాలే ప్రపంచానికి శాపాలవుతుంటే 9 ఏళ్ల కిందట అగ్రరాజ్యంలో మొదలైన ఆర్థిక సంక్షోభం తాలూకు గాయాలు నేటికి నొప్పెడుతూనే ఉన్నాయి. అప్పుడు 2008లో మనం ఆలోచించినట్లేదు ఉంటే అప్పుడు స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇచ్చామండి. స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏం చేసాం? మనకు ఎగుమతుల్లో ఇబ్బందులు ఉన్నాయి, అన్నిట్లో ఉన్నది. కానీ మనలో మన యొక్క భారత్లో ఉండేటువంటి డిమాండ్ పెంచాలి అంటే ఎక్కడి నుంచి పెంచాలి? అప్పుడు ఏం చేసింది కదా అంటే ప్రభుత్వం 50,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు ఆ విధంగా ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చి మన వ్యవసాయ రంగానికి, మన రూరల్ ఎకానమీని, అందులో కొనుగోలు శక్తిని పెంచుకోవడానికి దోహదంగా ఎన్నో స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చింది. 2007 అమెరికా ఆర్థిక చరిత్రను తల్లకిందులు చేసిన సంవత్సరం. ఆ ఏడాది లేమాన్ బ్రదర్స్ కుప్పకూలడంతో మొదలైన సంక్షోభం పెను మాంద్యంగా మారి ప్రపంచాన్ని కబళించేసింది. ఇష్టానుసారం అప్పులిచ్చేసిన అమెరికన్ బ్యాంకులు వాటిని రికవరీ చేయడంలో విఫలమై ఈ సంక్షోభానికి ఆది మూలంగా నిలిచాయి. అలా మొదలైన ఆ మాంద్యం భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటినీ కుంగదీసింది. అప్పటి వరకు ఎదురులేని జీవితం గడిపిన మన సాఫ్ట్వేర్ బాబులకు కొత్త కష్టాలు మొదలైంది కూడా అప్పుడే. ఆనాటి అమెరికా మాంద్యం 2008లో భారత్ మార్కెట్లను భారీగా దెబ్బతీసింది. ఆ ఒక్క ఏడాది జనవరి 21న సెన్సెక్స్ ఏకంగా 1408 పాయింట్లు పడిపోయింది. అంత స్థాయిలో స్టాక్ మార్కెట్లు పడిపోవడం అప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఈ దెబ్బ నుంచి కోలుకుందామని చూసేలోగానే వరుసగా ఫిబ్రవరి 11న ఓసారి, మార్చిలో 3 సార్లు భారీగా పతనమయ్యాయి స్టాక్ మార్కెట్లు. 2 నెలల వ్యవధిలో సెన్సెక్స్ 4,900 పాయింట్ల మేర పతనమైంది. అంటే తాజా లెక్కల్లో చెప్పాలంటే సుమారు 20 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. నిజానికి ఆ దెబ్బకు దేశ ఆర్థిక మూలాలే చిన్నాభిన్నమైపోయాయి. పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరూ నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు కోలుకోలేకపోయాయి. ఆ బాధల్ని ఇప్పటికీ మోస్తూనే ఉన్నాయి. ఇందుకు మనం కూడా మినహాయింపు కాకపోయినా మిగిలిన దేశాలతో పోలిస్తే మనం తొందరగానే కోలుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఆనాటి మాంద్యం దెబ్బ ప్రపంచాన్ని భయపెట్టినంతగా భారత్ను మాత్రం భయపెట్టలేకపోయింది. పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఆకలి కేకలు మిన్నంటిన ఆ తరుణంలో భారత్ మాత్రం సుస్థిరంగా ఉంది. ప్రపంచాన్ని కబళించినంత స్థాయిలో మాంద్యం మనలేమీ చేయలేకపోయింది. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం స్థిరంగా ఉంటూ వస్తున్నాం. దీనంతటికీ కారణం మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న బలమైన మూలాలే. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో మనం ఆలోచిస్తే యువశక్తి. కానీ ఆ యువశక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని అంటే వాళ్ళ యొక్క నాణ్యత పరిమాణాలు, నేర్పరితనాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చదువుకున్న పిల్లలకు అంతవరకు స్టాండర్డ్గా వాళ్ళ నాణ్యత పెరగడం లేదు. అది చేయాల్సిన అవసరం ఉంది. మనది అనాదిగా వ్యవసాయ దేశం. విస్తారమైన జల వనరులతో వేల ఏళ్లుగా సస్యశ్యామలంగా ఉన్న దేశం. మూలరంగమైన వ్యవసాయమే మన దేశాన్ని ఇప్పటి వరకు కాపాడుతూ వస్తోంది. అయితే మన దేశంలో గడిచిన 30 ఏళ్లలో వచ్చినంత ఆర్థిక వృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు. దీనికి తోడు ఇంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ సగానికి పైగా ప్రజలు వ్యవసాయం మీదే పూర్తిగా ఆధారపడి ఉన్నారు. ఇదే మనల్ని కాపాడుతూ వస్తోంది. ఆనాడొచ్చిన మాంద్యం కూడా సేవారంగం మీదే పెద్దగా ప్రభావం చూపించింది. అంటే అప్పట్లో సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు పోయాయి తప్ప ఏ రైతుకు ఉపాధి దూరం కాలేదు. అంటే గడిచిన 30 ఏళ్లలో విస్తృతంగా సేవారంగం విస్తరించినా మూల రంగాలు మాత్రం అలాగే స్థిరంగా ఉన్నాయి. గత 20 ఏళ్లుగా మన సర్వీస్ సెక్టర్ బాగా గ్రో అయింది. ఇవాళ సర్వీస్ సెక్టర్ 59%. అంటే ఈ సర్వీస్ సెక్టార్లో కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 25% గ్రో అవుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్గా ఎకానమీ ఎలా ఉన్నా కూడా, ఎట్లా ఉన్నా కూడా 5% తగ్గినా కూడా వాళ్ళకి సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కావాలి. సో మన యాతావాత తేల్చేది ఏంటంటే మనకున్న సేవింగ్స్ కల్చరు, మనకున్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, మనకున్న పబ్లిక్ డెట్లో ఫారెన్ డెట్ తక్కువగా ఉంటాం. మనకి నెసెసిటీస్ అన్నీ మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేయ మన సెల్ఫ్ సఫిషియన్సీ, ఇవన్నీ కూడా మన ఎకానమీని
గ్లోబల్ ఎకానమీలో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మన ఎకానమీ మీద ఎఫెక్ట్ పడకుండా చాలా మటుకు సేవ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు కేవలం మూల రంగాలపైనే ఆధారపడటంతో మాంద్య ప్రభావం ఆ దేశాలపై ఎక్కువగా పడింది. కానీ మన దేశంలో వ్యవసాయం తదితర మూల రంగాల వ్యవస్థలు మాత్రం పునాదుల నుంచి బలంగా ఉండడంతో మాంద్యం మనల్ని దెబ్బతీయలేకపోయింది. ఇక్కడి సేవారంగంలో కాస్తంత కుదుపొచ్చినా అది కూడా 2-3 ఏళ్లలో పూర్తిగా తేరుకుంది. ఇదొక్కటే కాదు, ఇంతకు మించి మన ఆర్థిక సుస్థిరతను కాపాడుతున్న అంశం మన జనాభాయే. తొలినాళ్లలో దేశమంటే మట్టి అన్నారు, ఆపై దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు. ఇప్పుడు మారిన ప్రపంచీకరణ సూత్రాల నేపథ్యంలో ఇప్పుడు దేశమంటే మట్టి కాదు మనుషులు కాదు మార్కెట్ అంటున్నారు. అవును, ఏ దేశంలో మార్కెట్ ఉంటే ఆ దేశానికే నిధుల వరద పారుతుంది. మన దేశంలో ఉన్న జనాభాయే మన దేశాన్ని అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా నిలబెట్టింది. జపాన్ ఏటా కొన్ని లక్షల కార్లు ఉత్పత్తి చేస్తుంది. కానీ వాటన్నిటిని విదేశాలకు ఎగుమతి చేసి అక్కడ అమ్మకపోతే ఆ దేశానికి ఆదాయం ఉండదు. కానీ అదే ఇండియాలో అయితే ఏ కంపెనీ అయినా తన ఉత్పత్తులు అమ్ముకోవడానికి మన దేశంలోనే పెద్ద మార్కెట్ ఉంది. ఇదే మన దేశాన్ని ఆర్థికంగా నిలబెడుతున్న మరో అంతర్లీన అంశం. అంటే ఇక్కడ ఏ వస్తువు ఉత్పత్తి చేసినా వాటిని వినియోగించుకునే వినియోగదారులు విస్తృతంగా ఉన్నారు. ఇక ఈ రెండింటితో పాటు మన దేశంలో ఉన్న యువతరం కూడా మనకు పెద్ద వరంగా మారింది. రాబోయే 15-20 సంవత్సరాల్లో భారతదేశం ఎకానమీ బాగా ఉంటుంది. కాబట్టి అది అయితే మన యంగర్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అందులో చాలామంది స్కిల్స్ ఉన్నవాళ్ళు లేకపోవడం, ఇల్లిటరేట్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల అది భారతదేశంకి ఒక రకంగా డిసడ్వాంటేజ్ అయినా కూడా భారతదేశానికి యంగర్ పాపులేషన్ ఒక రకంగా ఒక పెద్ద ఎసెట్ అని చెప్పుకోవచ్చు. ఉన్న పాపులేషన్ కూడా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ బాగా ఉండి స్కిల్డ్ ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కాబట్టి అది ముఖ్యమైనటువంటి కారణం. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో సంఖ్యాపరంగా ఉన్నంత మంది యువత ఎక్కడా లేరు. ఇది కూడా దేశ ఆర్థిక స్థిరత్వానికి కారణమవుతోంది. ఇప్పుడు మన దేశంలో దాదాపు 60% పైగా జనాభా 35 ఏళ్ల లోపున్నవారే. ఇంతమంది యువకులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. ఈ యువతే మన దేశ భవితను మారుస్తోంది. ఈ యువతే దేశ ప్రగతికి బాటలేస్తోంది. ఈ యువతే మన దేశ ఆర్థిక స్థిరత్వానికి జవసత్వాలిస్తోంది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా వారికి తగ్గట్టుగానే అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. సేవారంగంలో ఇప్పుడు పుట్టుకొస్తున్న అవకాశాలు భవిష్యత్తులో భారత్ స్థితిగతుల్ని మార్చేసేంతగా ఉన్నాయి. ఇలా సేవారంగం మన దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంటే మూలరంగం మాత్రం ఆర్థిక స్థితి పట్టుతప్పిపోకుండా కాపాడుతూ వస్తోంది. ఇలా వ్యవసాయం వంటి మూల రంగాలు, 50 కోట్లకు పైబడి ఉన్న యువత, 127 కోట్ల మంది జనాభాలే మన దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పునాదుల స్థాయి నుంచి పటిష్టం చేస్తున్నాయి. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.